నమస్తే వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్ నేను నిఖత్ అడవుల జిల్లా ఆదిలాబాద్ రైతులు రేవంత్ సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నారు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు పేరుతో రైతుల భూములు బలవంతంగా లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారు అందులో భాగంగా 10,000 ఎకరాల భూసేకరణ కోసం భోరజ్ మండలం గూడా గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు భూములు ఇవ్వడం ఇష్టం లేని రైతులు ఈ గ్రామ సభను బహిష్కరించారు నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వకుండా తమ భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తే ఊరుకునే లేదని రైతులు అధికారులను నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషియో ఎకనామిక్ సర్వే పేరిట భూముల అప్పగింతకు సంబంధించిన పత్రాలు నింపాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు నష్టపరిహారంపై స్పష్టత లేకుండా ఫారాలు నింపే ప్రసక్తే లేదని అన్నదాతలు తేల్చి చెప్తున్నారు పోరాటాల గడ్డ అడవుల జిల్లా ఆదివాసీల జిల్లాలో 2023 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆ తర్వాత ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి పర్యటించిన సందర్భంగా ఇంద్రవెల్లి సాక్షిగా మరోసారి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు అయితే ప్రస్తుతం మాత్రము ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట సీఎం రేవంత్ రెడ్డి దత్తత తీసుకుంటున్నామన్న ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు దగా చేసే కుట్రకు తెరలేపుతున్నారు ఈ కుట్రలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సూత్రధారులుగా ఉండగా స్థానిక బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాత్రధారిగా మారిపోయారు ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అంటేనే ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది దాదాపు 10,000 ఎకరాల భూములను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు భారీ స్కెచ్ చేశారు అయితే గత 6 నెలలుగా రహస్యంగా ఈ భూముల సేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం చేసిన చర్యల పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెనక కొరట ప్రాజెక్టు నిర్మించి వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టగా బీడు భూములుగా ఉన్న తమ భూములు సస్యశ్యామలంగా మారాయని ఇక్కడి ప్రాంత రైతులు ఎంతో ఆనందపడ్డారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఈ చెనక కొరట ప్రాజెక్టు కింద వేలాది ఎకరాలు సాగు అయ్యి దాదాపు 2 పంటలు తీసే పరిస్థితికి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తమ భూములను ప్రభుత్వము ఉన్నపలంగా లాక్కోవడం పట్ల ఈ రైతులు తీవ్ర ఆగ్రహంతో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు ప్రస్తుతం మనము భోరజ్ మండలం ఈ గూడా గ్రామం ఉన్నాము ఈ గూడా గ్రామంలో ఈ 10,000 ఎకరాల భూములను సేకరించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ సభను సైతము రైతులు బహిష్కరించడం జరిగింది ఇక్కడ రైతులు ఉన్నారు వారి బాధ ఏందో తెలుసుకుందాము ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట వారు ఏ విధంగా బజారున పడుతున్నారు వారి భూములను కోల్పోవడం పట్ల రైతులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొంతమంది రైతులతో పాటు యువకులు ఉన్నారు గ్రామస్తున్నారు వారు ఏ విధంగా ఈ ప్రభుత్వ తీరు పట్ల ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇట్లా పాయల్ శంకర్ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరు పట్ల కూడా ఈ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వారిని అడిగి వారి ఆవేదన ఏ విధంగా తెలుసుకుందాము ఈ భూములు ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది వీళ్ళు మొత్తము 5 ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళవి డక్కన్ సిమెంట్ మరియు జియో బయోటెక్ తన్వి కన్స్ట్రక్షన్స్ మనుగ గ్రీన్ వీళ్ళ వల్ల ఇప్పుడు ఈ అంటే లాభం వీళ్ళకి జరుగుతుంది వాళ్ళు మా తాతలు ముత్తాతల దగ్గర 20,000కు తీసుకొని వాళ్ళు ఏదో బ్యాంకులో లోన్కు పెట్టుకొని మరి వాళ్ళే ముందరికి వచ్చి ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్న భూములు మొత్తము దళితులే పోతున్నాయి గూడ గ్రామంలో మొత్తం ప్రతి దళితులే ఏదో ప్రాజెక్ట్ వచ్చింది మంచిగా కెనాల్కు వాటర్ వచ్చింది అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళు పెత్తందారులు చేయడం వల్ల ఇక్కడ మొత్తం దళితులు నష్టపోతుండ్రు ఇప్పుడు వాడు 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చినా కూడా దళితులకు భూమి దొరుకుతుందా ఇక్కడ ఉండేవాళ్ళు 90% వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఇప్పుడు వాళ్ళు ₹1 కోటి వచ్చినా డబ్బులు ఉంటాయా 2 కోట్లు వచ్చినా కూడా డబ్బులు ఉండయి వాళ్ళు ఈ పెత్తందారుల వల్ల మా గూడా గ్రామంలో మొత్తము దళితుల పట్టాల దళితుల భూములు అప్పుడు దోచుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఏదో ఇండస్ట్రియల్ పార్క్ మీద
ఇక ఇప్పుడు దోచుకుంటుండ్రు. ఇది మేము చాలా ఖండిస్తున్నాం. మేము భూములు ఇవ్వడానికి లేము. మళ్ళీ మొత్తం చేసిందంతా ప్రాజెక్ట్ వాళ్ళు మొత్తము అప్పుడు ఏదో తీసుకొని ఇప్పుడు మొత్తం రైతుల్ని మొత్తము ఆడియోసారి అంటాడు 1:3% అంటాడు. అరే 1:3% గారా బాబు, తెలంగాణలో ఎక్కడ కూడా కనీసం మనం బైపాస్కి వెళ్తే ఎకరం ₹1,00,00,000 ఉంది. ఇప్పుడు ఇక్కడే దొరికిందా, వీళ్ళే దొరికినరా? ఈ గూడ అత్తిగాడు ఇదే సేవన దొరికిందా? ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడికి దొరికిందా? అరే ఇక్కడ వేరేకాయ, అక్కడ ఇంకా వేరే భూములు ఉన్నాయి కదా, అక్కడ వెళ్ళాను కదా. మరి మేము ఎందుకు వద్దుంటున్నాము? మొత్తం ఇప్పుడు అందరు నష్టపోయేది 90% రైతులే. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎవరికి కూడా మేము గవర్నమెంట్ కూడా భూములు ఇవ్వడానికి లేము, భూములు ఇవ్వము. అందుకే ఈరోజు గ్రామ సభ బహిష్కరిస్తున్నాం. మీరు చెప్పండి, గ్రామంలో ఎన్ని ఎకరాల భూమి పోతున్నది? అసలు ఈ భూమి పోయిన తర్వాత మీ పరిస్థితి ఏ విధంగా తయారవుతుంది? మా పరిస్థితి అంటూ ఏమీ లేదు. ఇప్పుడు 10,000 ఎకరాలని అనౌన్స్ చేసినారు వారు. మరి ఇక్కడ ఉన్నాయి మాత్రం 3 విలేజ్లే. 3 విలేజ్లో మా విలేజ్లో దగ్గర ఒక 2,000 ఎకరాలు ల్యాండ్ ఉంటుంది. ఇప్పుడు 10,000 ఇంట్రెస్ట్ కున్నా కానీ మా దగ్గర 2.5-3 కావాలి. 2,000 ఎకరాలు ఉంటే మా దగ్గర 2,000 అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మా రైతన్న వచ్చేసి ఏం లేదు, తట్టి పట్టుకొని బిచ్చమడుకునే గతి వచ్చింది. ఎందుకు అంటే మంచిగా ప్రాజెక్ట్ అయింది, కరెంట్ వచ్చింది, అన్నీ అయిన సమయంలో ఇప్పుడు భూములు లాక్కుంటున్నారు. మంచిగా 3 పంటలు తీసుకునే టైంలో ఇప్పుడు మాకు భూమి ఇంత కావాలి అని చెప్పి అనౌన్స్ చేసి అన్నాడు ఆడియో గారు అన్నారు, మేము ఇన్ని సర్వే చేసినాం. సర్వే చేసినప్పుడు ఎవరికి చెప్పిండ్రు? సర్వే ఎట్లా అయింది, ఎక్కడికి లేడిపోయింది? ఇప్పటివరకు ఏ రైతన్నకి ఇన్ఫర్మేషన్ లేదు. మా దగ్గర ఒక రైతన్న ఉన్నాడు, కుంట సచ్చిందని, ఆయన 15 ఎకరాలు అయితే ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా పరిస్థితి, మా అయ్య అప్పుడు సంపాదించుండే ఒక 10 ఎకరాలు, ఆయన తిన్నాడా తినలేదా వేరు ముచ్చాడా. ఇప్పుడు నేను సంపాదిస్తానా? ఇప్పుడు సంపాదించే వస్తువు అది. ఒకసారి భూమి వేయింది అంటే మాత్రం భూమి రాదు. ఒకటి, మేము భూమి హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే మాకు అంత భూమి కొనియండి, లేదా 70 నుంచి 1,00,00,000 ఈ నష్టానికి ఈ అమౌంట్ ఇస్తే మేము ఇవ్వడానికి ఉన్నాము. మరొకటి, ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మా విలేజ్ యువకులకు దాంట్లో కంపెనీలు పెడితే ఇంటికి ఒక ఉద్యోగం అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు రైతన్నకు వ్యవసాయం చేసుకోవడానికి ఇక్కడ ఏమీ ఉండదు. మొత్తం గూడ అంటేనే అయిపోయింది. ఇక రైతన్నకు ₹1,00,00,000 ఇచ్చిన కూటికి తప్పితే ఏం చేయలేడు. అదే రైతన్న ₹1,00,00,000 ఇస్తే ఆయన మద్యానికి బానిస అయి తాగి ఏదో చేసుకొని చనిపోవడం జరిగింది. మేము మా పక్క విలేజ్లో బాగా చూసాము అసంటిది. అలా ఖరాబ్ కావడం కాదు. రైతన్నకు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చి దీంట్లో ఇంత పంట సాగు చేయు అంటే రైతన్న చేయగలుగుతాడు. కానీ మీరు ₹1,00,00,000 ఇచ్చి నువ్వు బతుకు అంటే బతకలేడు. గ్రామంకి అధికారులు వచ్చినారు కదా, అధికారులు ఏమంటున్నారు, మీరేం చెప్పారు? అధికారులు ఏమంటున్నారు అంటే, అధికారులు వచ్చిన తర్వాత అధికారులు ఏం మాట్లాడాలి? మీ భూమికి ఇంత ఉంది, మరి మేము ఈ రేటు తోటి తీసుకుంటామని చెప్పి అడగాలే. కానీ మీరు ఫారమ్స్ నింపియండి, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే మీరు కలెక్టర్ వచ్చారంటే భూములు పోతున్నాయి మాయి తీసుకుంటున్నాయి వాళ్ళ చుట్టూ మేమే తిరగాల? మాకు ఎవరి చుట్టూ తిరిగే పని లేదు. వాళ్ళే వచ్చి మా దగ్గర వచ్చి మా రైతన్నల దగ్గర ఏమన్నా వేస్తేనే అవుతుంది. కానీ ఈ గ్రామ సభని మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా బహిష్కరించి బయటకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు అంటున్నారు రైతన్నని ఫామ్ నింపేయండి. రైతన్న ఆల్రెడీ మా దగ్గర మోసపోయిండు. ఇంతకుముందు మాకు బుద్ధి తెలియని టైంలో 20,000కు లీజుకు అని చెప్పి తీసుకొని పట్టాలు చేసుకున్న సమయం ఉంది. ఇప్పుడు రైతన్నలు వాళ్ళు ఫామ్ నింపిస్తే, రైతన్నలు ఎట్లా అంటే మేము ఫామ్ నింపిస్తే మేము తెల్లారి దీనికి అగ్రిహై ఒప్పుకున్నట్లు వాళ్ళు ఏ రేట్ ఇచ్చేది తెలియదని చెప్పేసి మా వాళ్ళు కూడా ఫామ్స్ నింపియడం లేదు. అది ఏదైనా రేటు లేదా భూమి, మాకు డబ్బులు లేదా భూమి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే మేము దానికి ఒప్పుకుంటామని చెప్పి రైతన్నలందరూ బయటకు రావడం జరిగింది. చాలా మంది రైతులు ఉండడం జరిగింది. రైతులు మాత్రం ఖచ్చితంగా తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి కరాఖండిగా అధికారులకు చెప్పడం జరిగింది. గ్రామ సభను సైతం బహిష్కరించడం జరిగింది. ఇక్కడ మరో రైతు ఉన్నారు. తాను ఏ విధంగా ఈ పంటలను అంటే ఈ భూములను కాపాడుతూ తాను వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు భూములు పోతే ఈ రైతుల పరిస్థితి ఏంటి అనే విషయంలో ఆయన అడిగి తెలుసుకుందాము. ఈ చెనాక కోరాట ప్రాజెక్ట్ రాకముందు మీ పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ భూములు పోతే మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ భూమి కేసీఆర్ ఇచ్చిండు మాకు, ఆ భూమితో సంతోషపడ్డాము. మాకు లేక ఎంతో బాధపడ్డాము, ఎంతో బానిసి బతికినాము. ఇప్పుడు భూమి ఇచ్చిన కాకలే మాకు ఆనందం ఉన్నది. మా భార్యలు పిల్లలు ఆనందం, కష్టం చేసుకుంటున్నాం, మాకు ఆనందం ఉన్నది. ఆ భూమి కోసం ఎంతో బాధపడ్డా. 11 మందికి భూమి వస్తే 11 మందిని నేను ఒక్కొని తిరిగిన. వాళ్ళకు మీ అసలు సార్లకు నడరాకపోతే, బురద నడక రాకపోతే అలా కాళ్ళు కడిగిన. ఇంతమంది గడ్డిలో నేను వచ్చి వాళ్ళకి పాములు తేలు కుట్టకుండా నేను ముంగట నడిచిన సార్.
నాకు 2 ఎకరాల సగం వచ్చింది గవర్నమెంట్ భూమి అయినా ఒప్పుకున్నా. 11 మందికి అన్యాయం కావద్దు నా ఒక్కోనిసానని 2 ఎకరాల సగం నేను ఒప్పుకున్నా సార్. ఇప్పుడు 2 ఎకరాల సగం ఉన్నది. నేను ఇట్లా లాసి నేను అట్లా లాసి సార్, నేను ఎట్లా బతకాలా? నాకు ఇప్పుడు వీళ్ళు 50 లక్షలు ఇచ్చిన సార్ నాకు భూమి దొరకదు సార్. ఆయన భూమి అమ్ముడు పోయింది, నేను ఎందుకు అమ్ముతా అంటాడా సార్? నేను ఎక్కడికి వెళ్ళి కొనుక్కున్నాను, నేను ఎట్లా బతకాలా? నాతో చేత ఆగలేదు. ఇప్పుడు చేతగాని టైంలో ఏదో సంతోషపడ్డా, నా కొడుకున్నాడు ఆఖరికి మునాపిచ్చిన నా బతుకు వెళ్తుంది. నాతో చేతగా అన్నాడు. ఇప్పుడు చేతన అవుతున్నా నేను చేస్తున్నా. నా కొడుకు వేయడు నేను చేస్తాను. నా కొడుకు అరకదున్నారు అది ఎందున్నారు నాతో అవుతున్నా నేను చేస్తున్నా. కానీ నాడు నేను ఏ గతి కాల. అంటే ఈ భూమి దళిత బస్సు కింద బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఇవ్వకముందు మీరు ఏం చేసేవాళ్ళు? కూలి పని చేసినాం, కూలి పని జీతం చేసిన, కూలి పని చేసుకుంటా బతికినాం సార్. కేసీఆర్ ఇచ్చిన కాడికి ఆనందం ఉన్నది, ఏం బాధ లేదు. ఇప్పుడు అది పోయింది అనుకో. ఈ భూమి వచ్చిన తర్వాత ఏం పంటలు పండించారు? మీ పరిస్థితి ఆర్థికంగా మీ పరిస్థితి ఏ విధంగా మారింది? పత్తి తొగరి మంచిగా పంట పండుతుంది. 15 కుంటాల ఎక్కడికి 15 కుంటాల పత్తి వెళ్తున్నది. కష్టం చేస్తున్నాము, ఆనందం పంట పండుతున్నాం. మాకేం తక్కలేదు. ఇప్పుడు అది పోయింది అనుకో, బిచ్చ పట్టుకోబడుతుంది, చిప్ప పట్టుకొని ఆడుకోబడుతుంది. మా గతిగా గింతే నాకు తెలిసిన కాడికి ఇంత మాట్లాడినా సార్. నమస్కారం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బస్తీ పథకం కింద కేసీఆర్ తమకు 3 ఎకరాల భూమి ఇవ్వడం జరిగిందని, అయితే ఈ భూమి ఇచ్చిన తర్వాత తాము 2 పంటలు పండించుకుంటూ ఆర్థికంగా ఎంతో బలపడినామని, అయితే ఇప్పుడు మాత్రము గతంలో గత 50 ఏళ్ళకి కూడా తాము రైతు కూలీగా మాత్రమే పనిచేశారని, కేసీఆర్ దయ వల్ల తనకు దళిత బస్తీ పథకం కింద 3 ఎకరాల భూమి రావడంతో పంటలు పండిస్తూ పంటలు సాగు చేస్తూ తను జీవనం కొనసాగిస్తున్నానని, అయితే ఇప్పుడు ఈ భూమి పోతే తన పరిస్థితి ఏందని, తను పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి ఉందని, తన కుటుంబం పూర్తిగా రోడ్డున పడుతుందని, అందుకే ఈ భూమిలో ఇటు పరిస్థితిలో తనకు కేసీఆర్ దయతో ఇచ్చిన భూమిని మాత్రం తను వదిలేదు లేదని, ఖచ్చితంగా ఈ భూమిని ఇచ్చేది లేదంటూ కరగండిగా ఇక్కడ ఉన్న రైతు చెప్పడం జరుగుతుంది. చాలామంది రైతులు ఉన్నారు, తీవ్రంగా ఆగ్రహం వ్యక్తించడం జరుగుతుంది ప్రభుత్వ తీరు పట్ల. భూములు లాక్కొని తమ రోడ్డున పరిచే పరిస్థితి రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వ తీరు పట్ల, ప్రభుత్వ పెద్దల పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ రైతులు నాటి తెలుసుకుందాము. రైతు లేకుంటే ఏది బాగుండదు సార్. ఇంత మా భూములు పోయినాక మేము ఎక్కడ వెళ్తాం? ఎటు పోయినా ఏ కూలీ సుధా దొరకదు మాకు. మళ్ళీ మాకు ఈ భూములు కొనలేవు. 30-40 లక్షలకి ఎక్కరు, 1 ఎక్కర్ భూమి పనికిరాని భూమి ఇస్తున్నారు సార్. ఈ 12 లక్షలు 15 లక్షలకి ఇచ్చినాక మేము ఎట్లా బతుకమంటాం? మొత్తానికి తమ భూములను మాత్రం కోల్పోతే తాము బతకడం చాలా కష్టంగా మారుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రము తన తీరును మార్చుకోవాలని, ఖచ్చితంగా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట జరుగుతున్న ఈ కుట్రలను మాత్రం ప్రభుత్వం ఆపాలని, లేని పక్షాన మాత్రం తాము తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే జిఎస్ బయోటెక్ పేరిట 20-30 ఏళ్ల క్రితమే తమ తండ్రుల తాతల వద్ద లీజు పేరిట తమ భూములను తీసుకున్న జిఎస్ బయోటెక్ వారు తమను మోసం చేసి రెవెన్యూలో తమ పేరున పట్టాలను సృష్టించుకొని తమను తీవ్రని అన్యాయం చేశారని, తమకు అప్పుడు 5,000 10,000 ఇచ్చి లీజుకు తీసుకున్న ఈ జిఎస్ బయోటెక్ వారు ఇప్పుడు ఈ భూములను ₹1,00,000 అమ్ముకునే కుట్రలకు తెరలేపుతున్నారు. ఇందులో ఈ బీజేపీకి చెందిన పాయల్ శంకర్ ఇప్పటికే ఈ జిఎస్ బయోటెక్ చెందిన భూములను దాదాపు ఇప్పటికే 2,300 ఎకరాలకు సంబంధించిన భూములలో 1,200 ఎకరాలను బినామీల పేరిట సృష్టించుకోవడం జరిగిందని, అయితే ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రము ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ ఇండస్ట్రియల్ కారిడార్కి మాత్రం తాము మద్దతు ఇచ్చేది లేదని, ఖచ్చితంగా ఇండస్ట్రియల్ కారిడార్ పేట జరుగుతున్న అన్యాయం పట్ల మాత్రం తాము తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ రైతులు చెప్తున్నారు. వారిని చాలామంది ఇంకా రైతులు వారిని తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈ ప్రధానంగా ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట రైతులకు ఏ విధంగా మోసం జరుగుతున్నది, ఎమ్మెల్యేకి కానీ కాంగ్రెస్ పెద్దలకు కానీ ఏ విధంగా లాభం జరుగుతుంది, చివరకు మొత్తానికి నష్టపోయేది ఎవరు? అసలు మొత్తానికి నష్టపోయేది రైతే. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఏదో 15-20 సంవత్సరాల కింద ఒక 4-5 కంపెనీలు ఏదో లీజుకు తీసుకొని ఇప్పుడు మొత్తము దళిత రైతుల మీద మొత్తం అన్యాయంగా ఇవి భూములు లాక్కోవడమే అంతే తప్ప ఇక్కడ ఏమి రైతులు బాగా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. దీన్ని మేము ఖండించి ఈరోజు గ్రామ సభలో బహిష్కరించడం జరిగింది. వాళ్ళు ఆఫీసర్లు ఏమంటున్నారంటే మీరు ఫామ్ నింపుండంటే, అరే మేము ఏ ఫామ్ నింపినా కూడా మీ గవర్నమెంట్ వాళ్ళు అగ్రి అయినట్టే కదా, అందుకే మేము ఫామ్ నింపము, మాకు కలెక్టర్ వచ్చి ఇక్కడ ఈ రేట్ ఇస్తాము అంటేనే మేము ఫామ్ నింపుతాము. మళ్ళీ ఏదో 20 సంవత్సరాల కింద 20,000 30,000 తీసుకొని వాళ్ళు కంపెనీల పేరు మీద వాళ్ళు బ్యాంకులో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎవరు రావట్లేదు. ఇక్కడ ఒక రైతునే పిలుస్తుండ్రు, రైతులనే పిలిచి
రైతుల మిల్లు ఫామ్ నింపుకుంటున్నారు. మరి వాళ్ళు ఎక్కడ ఎందుకు ఫామ్ నింపలేదు? మరి వాళ్ళు అసలు ఆ 5-6 కంపెనీ వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారు, ఇదైతే తెలియాలి కదా అని దీనికి తీవ్ర ఖండించి మేము ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. 5 సంవత్సరాల అది తెలివి ఉన్న వాళ్ళు అయితే 5 సంవత్సరాలు వాడుకుంటారు, లేదంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతాయి సార్. డబ్బులు అయితే ఏముండయి. అవిటితో మేము ఏం బిజినెస్ చేద్దామన్నా మాకు టాలెంట్ లేదు. మాకున్నది వ్యవసాయం మీద టాలెంట్. ఆ వ్యవసాయం డబ్బులు ఆ భూమి కూడా ఈ గవర్నమెంట్ లాక్కుంటే మేము ఏం చేసుకొని బతకాలి సార్? ఆ ఉన్న ల్యాండ్ కూడా పోతే ఇక్కడ చేయడానికి కూలీ కూడా ఏం దొరకదు కదా సార్. భూములు పోయినాక భూములల్లో వ్యవసాయం చేస్తాం, భూములు పోయినాక ఆ భూములల్లో చేయడానికి కూలికి కూడా ఎవరు వీలరు సార్. అప్పుడు మేము ఏం చేయాలి? మరి ఇప్పుడు మాకు ప్రతి సంవత్సరం రైతు బంధు వస్తాయి, లోన్లు వస్తాయి. ఇప్పుడు ఆ లోన్లు కూడా రావు, రైతు బంధు కూడా రాదు. ఈ సంవత్సరం లాక్డౌన్కి అయిపోతుంది, అవేమి కూడా రావు సార్. అప్పుడు మేము పరిస్థితి ఏంటిది? మరి ఇంటికి ఒక జాబ్ అంటారు, ఆ జాబ్ ఇస్తే ఒకరు జాబ్ చేస్తారు, కానీ మిగతా ఫ్యామిలీ వాళ్ళందరూ ఏం చేస్తారు సార్? అది కూడా చెప్పండి సార్. మరి భూమి లాక్కుంటున్నారు కదా, మాకు డిమాండ్ కూడా ఇంత. ఇప్పుడు 20 lakhs అంటే 20 lakhs వస్తుంటాయా సార్? ఉండే 4 తరాల భూమి ఉండేది, ఇప్పుడే డబ్బులు మీరు ఇస్తామంటే డిమాండ్ ఇంత పెడుతున్నాం, మేము 3 ఇంతలు పెంచుతున్నామంటుంది గవర్నమెంట్. కానీ ఆ 3 ఇంతలు కూడా కరెక్ట్ కాదు సార్ మాకు. ఎందుకంటే ఇప్పుడు ఆ భూమి తీసుకుంటారు కదా, భూమికి బదులు మాకు ఎక్కడైనా సరే మీరు భూమి ఇస్తే సరిపోద్ది అంతే. మాకు ఉపాధి ఉంటుంది, మేము మంచిగా బతకగలుగుతాం సార్. మళ్ళీ మేము చేసిన వ్యవసాయం మీద ఒక 100 మంది కూడా బతుకుతారు సార్. మేము చేసిన దాని మీద వాళ్ళు కూడా బతకగలుగుతారు సార్. అదే మేము చేయకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు అందరు నష్టపోతారు కదా సార్. మేమే నష్టపోడు కాదు, ల్యాండ్ వేయని వాళ్ళు నష్టపోడు కాదు, జనాలు కూడా నష్టపోతారు సార్. ఇంత వ్యవసాయం ల్యాండ్ తీసుకొని బిజినెస్ చేసినాక ఆ ల్యాండ్లో ఎంత వస్తుంది, అదంతా ఎందరు నష్టపోతారు సార్? అది కూడా గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి సార్. మళ్ళీ ఒకవేళ ఈ భూమి అంతా మేము అన్న కరెక్ట్ రేటుకి ఇస్తేనే ఇవ్వగలుగుతాం, లేదంటే లేదు. మాది 70 లక్షలు ఉంది సార్ డిమాండ్ 1 ఎకరానికి. ఆ 70 లక్షల డిమాండ్ చేస్తున్నాం మేము, అది అమలు చేస్తేనే మేము ఇస్తాం, లేకపోతే లేదు సార్. అది కాకుండా మళ్ళీ ఒకవేళ వాళ్ళు తీసుకున్నా కూడా విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఇవ్వాలి. మా ఒక్కరికే కాదు, ల్యాండ్ వేయన వాళ్ళకే కాదు, విలేజ్లో అందరూ నష్టపోతారు. ఇప్పుడు ఈ ల్యాండ్ ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళు కూడా వస్తారు కదా సార్ కూలికి, అయితే వాళ్ళు కూడా నష్టపోతారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలి. మళ్ళీ అది కాకుండా మాకు సంవత్సరంకు రైతు బంధు వస్తుంది, లోన్లు వస్తాయి కదా, అవి ఉండలేవు. కాబట్టి మాకు సంవత్సరానికి ఇప్పుడు ఆ భూమి తీసుకున్నందుకు ఒక అగ్రిమెంట్ రాసేయాలి. ఏమని? ఇయర్లీ వీళ్ళకు ఒక 2 lakhs 1 lakhs మేము ఇస్తాము అని రాసేయాలి. ఎన్ని సంవత్సరాలు తరతరాలు కూడా అది ఉండాలి. అటువంటి అగ్రిమెంట్ రాసిస్తేనే మేము ల్యాండ్ ఇవ్వగలుగుతాం, లేదంటే మేము ఇవ్వలేం సార్. మొత్తానికి మాత్రము ఈ ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ప్రభుత్వం చేసిన కుట్రల పట్ల మాత్రము తీవ్రంగా రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రకంగా ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడార్ మాత్రం ఒక చిచ్చు రేపిందని చెప్పవచ్చు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలు సూత్రధారులుగా, అలాగే ఇటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాత్రదారుడిగా వేలాది ఎకరాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా తిప్పికొడతామని ఇక్కడున్న గ్రామస్తులు మాత్రం రైతులు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఇప్పటికే తాము ఎన్నో రకాలుగా నష్టపోయామని, ఇప్పుడు మాత్రము తాము నష్టపోయేది లేదని, ఖచ్చితంగా తమకు ప్రభుత్వము తాము చెప్పిన రేటు ఇస్తే తప్పితే తాము ఈ భూములు ఇచ్చే విషయంలో ఒక ఆలోచన చేస్తామని, అందుకే ప్రస్తుతము ఈ గ్రామంలో అధికారులు ఏర్పాటు చేసిన గ్రామ సభను సైతం బహిష్కరించి తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి ఈ కారిడార్ విషయంలో మాత్రము తీవ్రంగా ఈ రైతుల నుంచి మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే సందిట్లో సడేమియాల కొన్ని కంపెనీలు రైతులకు వచ్చే నష్టపరిహారాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రైతుల భూములను లీజ్ పేరుతో తీసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారాన్ని కొట్టేయాలని కుట్ర చేస్తున్నాయి. దాంతో కంపెనీల తీరును రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి మోసపూరిత ప్రయత్నాలను చూస్తూ ఊరుకునేది లేదని రైతులు ఖరాఖండిగా చెప్తున్నారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ కారిడార్ కోసం అధికారులు భూసేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఈ చెనక కొరట నది పరివాహక ప్రాంతంలో ఉన్న పలు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతము అధికారులు ఎకనామిక్ సర్వే కోసము ఈ గూడ గ్రామానికి రావడం జరిగింది. బోరోజ్ మండలం ఈ గూడ గ్రామంలో అధికారులు ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు రైతుల ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రెవెన్యూ అధికారులను వారు ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది, ఈ గ్రామ సభల్లో రైతులు ఏం చెప్పడం జరుగుతుంది, ఎలాంటి అభ్యంతరాలు రైతుల నుంచి వస్తున్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్, ఈ గ్రామ సభలో రైతులు
ఏమని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మీరు చేపట్టిన ఎకనామిక్ సర్వేలో ఎలాంటి అభ్యంతరాలు వస్తున్నాయి, రైతులు ఏమంటున్నారు? రైతులు మాత్రం తాము బహిష్కరించామని చెప్పడం జరుగుతుంది. మరి ఎలాంటి అభ్యంతరాలు వస్తున్నాయి సార్? లేదండి, మేము ఇప్పుడు ఇక్కడ వచ్చింది మేము ఓన్లీ ఎకనామిక్ సర్వే, అంటే రైతు యొక్క స్టేటస్ ఏంటి, ఈ భూమి కోల్పోతే ఆయనకు ఏదైనా ఉపాధి, ఇంకేదైనా ఉపాధి ఉందా, దాని గురించి మాత్రమే సర్వే చేస్తున్నాము, ఎకనామిక్ సర్వే. అయితే ఇక్కడ ఆ రైతుకు సంబంధించిన భూమి వివరాలు, ఆయనకు చేసే వృత్తి వివరాలు, మళ్ళీ ఆయన ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉందా లేకపోతే అగ్రికల్చర్ మీదనే ఆధారపడి ఉన్నాడా అనేది మేము చూస్తున్నాము. రెండవది ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్లో ఏదైనా తప్పులు ఉంటే, నోటిఫికేషన్లో ఏదైనా తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దడానికి వాళ్ళ, అంటే అందులో చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే దాన్ని కూడా సవరించుకోవడానికి ఈ అవకాశం ఉంది. కాబట్టి అది కూడా మేము దరఖాస్తు స్వీకరిస్తున్నాము. ప్రధానంగా ఇప్పుడు మీరు ఈ అభ్యంతరాలు ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి? ప్రధానంగా మాకు ఒక ఎన్ని సార్ 5 వచ్చినాయి, 5 వచ్చినాయి ఇప్పటికీ. 5 కూడా అంటే కొన్ని కోర్టు కేసు ఉంది. రెండవది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, అది 125లో వాళ్ళ పొజిషన్ ఏమో 126లో ఇచ్చారు ట్రాన్సాక్షన్ చేసిన వ్యక్తి, కానీ ఆయనకు డాక్యుమెంట్ వచ్చేసి 125లో ఉంది. సో అటువంటివి ఉన్నాయి కొన్ని. దాన్ని కూడా మేము పైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. గ్రీవెన్స్ ఏవి వచ్చినా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. సార్, ఇప్పటికీ జిఎస్ బయోటెక్ కానీ ఇతర కొన్ని సంస్థలు వారిని మోసం చేసి, అంటే మమ్మల్ని మోసం చేసి మా భూములను వారి పేరు మీద చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు నష్టపరిహారం విషయంలో మాకు పూర్తిగా అన్యాయం జరిగే అవకాశం ఉందంటున్నారు. అంశాన్ని ఏ విధంగా మీరు సమస్యను పరిష్కరిస్తారు? అది కూడా రైతులు ఇచ్చిన మాకు కాంప్లైంట్ ఇస్తే అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. అంటే ఏ విధంగా వాళ్ళకి మోసం జరిగింది అనేది అది ఆ కోణంలో కలెక్టర్ గారు విచారణ చేస్తారు. మరి నష్టపరిహారం విషయంలో ఒక స్పష్టత ఇచ్చిన తర్వాతనే మేము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎకనామిక్ సర్వే కానీ ఈ ఇతర కార్యక్రమాలు చేపట్టాలని రైతులు చెప్పడం జరుగుతుంది. ఆ విషయంలో మీరేం చెప్తారు? నష్టపరిహారం అనేది ఇది కాన్సెంట్ అవ్వడండి. కాన్సెంట్ అవ్వడంటే వాళ్ళ సమ్మతంతోనే ఈ భూమిని తీసుకోవడం జరుగుతుంది. పట్టేదారు సంతకం పెట్టిన తర్వాతనే తీసుకుంటారు. కాబట్టి నెగోషియేషన్ కమిటీ ముందర పట్టేదారులు వెళ్ళి వాళ్ళతో మీటింగ్ పెట్టి రిటైర్డ్ వాళ్ళ ముందరనే రేట్ డిసైడ్ చేస్తారు. రేట్ డిసైడ్ అయిన తర్వాత ఆయన సంతకం పెడితేనే ఆయన సమ్మతంతోనే ఈ భూమిని సేకరించడం జరుగుతుంది. మీరు చెప్పండి సార్, ఈ భూసేకరణ విషయంలో రైతుల అభ్యంతరాలు ఏ విధంగా ఉన్నాయి? ఇది ఆర్థిక సామాజిక సర్వే. ఇది దానికి ఒక ఫారం ఉంటుంది. దాంట్లో కూడా వాళ్ళ రేషన్ కార్డు నంబరు, తర్వాత ఎలక్షన్ కార్డు నంబరు, తర్వాత వాళ్ళ భూమి వివరాలు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళకు ఇంకా ఏమన్నా ఈ భూమి కాక ఇంకా పోయే భూమి కాక ఇంకా ఏ భూమి అయినా ఉన్నదా అనే వివరాలన్నీ కూడా మేము నోట్ చేసుకుంటాము. ఈ పని కొరకే మేము ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత భూములల్లో ఏమన్నా నోటిఫై అయిన భూములల్లో ఈ చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు వారసులు ఎవరు ఉన్నారు, తర్వాత ఈ భూమి ఏవైతే నోటిఫై అయినాయో వాళ్ళకు సమస్యలు ఏమన్నా ఉంటే ఈ భూములలో వాళ్ళకి ఏమన్నా చేర్పులు మార్పులు ఏమన్నా ఉంటే, తేడాలు ఏమన్నా ఉంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ప్రొద్దున వచ్చి వాళ్ళు ఏదో అన్నారో అది కాదు సమస్య. మనకు రేట్ అనేది అక్కడ ఇదంతా కూడా మొత్తం ప్రిలిమినరీ పని అయిన తర్వాతనే అక్కడ 1 ఆగస్ట్ తర్వాత వాళ్ళకు వీళ్ళందరినీ ఎవరైతే భూమి కోల్పోతున్నారో వాళ్ళందరినీ పిలిచి అక్కడ ఆర్డీఓ గారు మొత్తం సమావేశం ఏర్పడి అక్కడ భూమి రేటు నిర్ణయిస్తారు. ఇక్కడ అంటే వాళ్ళు భూమి నిర్ణయించిన దాని ప్రకారం దాని మీద వాళ్ళు స్పందించాలి. అంతేగాని ఇక్కడ ప్రిలిమినరీ మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ రావాలనో వాళ్ళు తప్పకుండా ఇవ్వాలి. దానికి దీనికి సంబంధం లేదు. అంటే వాళ్ళకు అవగాహన లోపం అనుకోవచ్చో ఏమోనని. కానీ ఇది ఏదైతే వాళ్ళు వేరే అయితే భూములు లాక్కున్నారు అది ఇది అంటున్నారు అనేది వాళ్ళ గ్రీవెన్స్ ఏది ఉన్నా కానీ మనకు పిటిషన్ ఇవ్వవచ్చు. మేము దాన్ని ఆర్డీఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మొత్తానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే తాము ఈ గ్రామ సభలను కానీ సోషియో ఎకనామిక్ సర్వేలు చేపట్టడం జరుగుతుందని, ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో రైతుల అభ్యంతరాలతో పాటు వారికి సంబంధించిన సమస్యలను, అలాగే ఇక్కడ రెవెన్యూ పట్టాల విషయంలో కానీ ఈ రెవెన్యూ పట్టాల పేర్ల విషయంలో కానీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ సమస్యలను తమ పరిధిలో ఉన్న వాటిని సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. తమ పరిధిలో లేని వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. మొత్తానికి ఈ నష్టపరిహారం విషయంలో మాత్రము ప్రభుత్వం కానీ అధికారులు, ప్రభుత్వము జిల్లా కలెక్టర్
కలెక్టరు రైతులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి రైతుల కోరిక మేరకు రైతుల డిమాండ్ మేరకు ఇక్కడ ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది తప్పితే తాము మాత్రము ఈ ధర విషయంలో ఇప్పటికైతే ఏం చెప్పలేమని ఈ ప్రిలిమినరీ సమావేశమని ఈ సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా రైతుల అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని మొత్తానికి ఈ సర్వే మాత్రం అధికారుల ఆదేశాల మేరకు కొనసాగడం జరుగుతుందని ఇక్కడ రెవెన్యూ అధికారులు చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ టీ న్యూస్.